ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా, మేము మా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాం అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. దీంతోపాటు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో పాటు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఈసారి దివాళీ కోసం నేను చేసిన డెకరేషన్ ఏంటంటే చాలా సింపుల్గా చేశాను. అవన్నీ కూడా పువ్వులతో చేశాను. పువ్వులు అండ్ దీపాలు పెట్టి చేస్తే అందంగా ఉంటుందని చెప్పి, అలానే వినాయకుడి దగ్గర కొన్ని ఫ్లవర్స్ పెట్టి లైటింగ్ అవి పెట్టిన తర్వాత మా ఇంట్లో కృష్ణుడు కూడా ఉంటాడు. ఆ కృష్ణుడి దగ్గర కూడా ఇదే ఫ్లవర్స్తోని కొన్ని క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేశాను. ఈ పువ్వులు చాలా స్పెషల్ కదా, ఎందుకంటే ఒక్క పువ్వులు పెట్టేసరికి మంచి ఫెస్టివల్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ మాకైతే ఫ్రెష్ ఫ్లవర్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి ఇవి అయితే ఉంటే అన్నిటికీ యూజ్ అవుతుంది మాకైతే. నేను దీపావళి కోసం ఉర్లి కూడా చేశాను కదా, ఆ ఉర్లిని కూడా ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా ఉర్లి ఒకటే పెడితే అంతగా అనిపించదు కాబట్టి, లుక్ అంత అందంగా ఉండదు కాబట్టి దీన్ని కూడా నేను ఏంటంటే ఇవే ఫ్లవర్స్ పెట్టి దాంతో వీటిని డెకరేట్ చేసేసరికి అదేంటంటే బాగా హైలైట్ అయ్యింది. ఇంట్లో పువ్వులతో చేయడం వల్ల ఏంటంటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను కొన్ని దీపాలు కూడా పెయింటింగ్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేశాను. అవి చేసిన తర్వాత నాకైతే సరిపోలేదు, అందుకని మళ్ళీ కొన్ని వాటిని మళ్ళీ పెయింట్ చేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోయే డిజైన్స్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ వాలీ ఆర్ట్ అయితే చేశాను ఈ దెయ్యాకి. ఈరోజు మనకి ఎన్నున్నా తక్కువే అనిపిస్తుంది కదా. ఇలా పెయింటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా మేము పూజ ప్రిపరేషన్స్, వాటి డెకరేషన్స్ అవి కూడా ఇప్పుడు చూపించేస్తాను. ఈరోజు చూపించే డెకరేషన్లు అయితే ఇవన్నీ నేను చేసుకున్నవి. ఇవన్నీ ఇది కూడా వీడియో చేశాను, కోలం మాట అనే దాంతో కలర్స్తో చేశాను కదా, దీన్ని దివాళీ కూడా వాడానమాట, అందులో ప్రమిదలు అయి పెట్టి. అండ్ పూజ దగ్గరకు వచ్చినట్టయితే ఇవి కూడా పువ్వులతోనే సింపుల్గా చాలా చేసేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను చేసిన దియాస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను.
ఇలా టీవీ యూనిట్ దగ్గర కూడా నేను చేసినవన్నీ ఇలా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా. ఇంకా మనకి ఫెస్టివల్ అంటేనే దీపాలు, లైట్లు ఇవన్నీ కదా. సో లైట్స్తో విండోస్ దగ్గర అవి ఫుల్గా డెకరేట్ చేసేసుకున్నాము. ఇలా ఇంట్లో అంతా లైట్లు పెట్టుకొని కొన్ని బయట కూడా పెట్టుకున్నాము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో పిక్చర్స్ కూడా యాడ్ చేశాను. అక్కడ చాలా మంచి పిక్చర్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చేనా వీడియో చూసారు కదా. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో పాటు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.